కొంతమంది పరిశుద్ధుల జీవిత విశేషాలను వ్రాసి విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి వారు ఏమేం చేశారో, ఏమేం కోల్పోయారో. ఏం చేస్తున్నావు? నన్ను బలహీనపరచు ప్రతి కుట్ర నశించునుగాక. యేసు రక్తమే జయం. మీ ఇద్దరు ఒకటైపోయి నన్ను ఏం చేస్తున్నారా? పెట్టో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, రంపములతో కోయబడిరి, కత్తులతో నరకబడిరి అని వారి బాధలు చెబుతూ వాళ్ళంతా ఒక దశలో సర్వమును కోల్పోయి బట్టలు లేని వారైపోయి గొర్రె చర్మాలు కప్పుకున్నారంట, ఒంటె చర్మాలు కప్పుకున్నారంట, కొండల్లో దాక్కున్నారంట, గుహల్లో దాక్కున్నారంట, సొరంగాల్లో పారిపోయారంట, ఏమి లేని దరిద్రులైపోయారంట. సువార్త నిమిత్తం వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం కోసం బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా పొందుకున్న జాబితా కంటే విశ్వాసము కొరకు పోగొట్టుకున్న జాబితా కిలోమీటర్కి 100 పొడుగు. ఓసారి బహిరంగ సభలు ఇదే మాట చెప్పాను నేను. ఏదో ప్రలోభాలు పెట్టి ఏదో చూపించి లాగేస్తున్నారు, కలిపేసుకుంటున్నారంటే ఎక్కడ సార్ అది? మేము ఎక్కడ కష్టపడి రాత్రులు కూర్చొని బైబిల్ మార్చేసి కొత్త బైబిల్ రాసేయగలం? ఉన్న బైబిల్లో విశ్వాసాన్ని బట్టి తన జీవితాన్ని పోగొట్టుకొని ఏబేల్ దగ్గర మొదలుకొని, సమయం అంతా పోయినటువంటి హనోకు మొదలుకొని, డబ్బులన్నీ తగలేసిన నోవహు మొదలుకొని, ఏమండి వాగ్దాన ఫలం పొందకపోయిన బతుకంతా నడిచేసిన అబ్రాహాం మొదలుకొని, ఇది మాట్లాడరేంటి? ఏమండి ఇక నూతన నిబంధనలు అపోస్తుల దాకా రాగలిగితే రంపములతో కోయబడి, కత్తులతో నరకబడి, సిలువ వేయబడి, తల్లకిందులు సిలువ వేయబడి, సజీవులుగా ఉండగానే కాల్చివేయబడి, ఇన్ని రకాలుగా బాధలు పడి, ఏమంటే దిగంబరులైపోయి, చర్మాలు కప్పుకొని, గుహల్లో దాక్కొని, కొండల మీదకి పారిపోయి, సొరంగాల్లో పారిపోయి, ఇదంతా ఎందుకు వచ్చిందిరా? వాళ్ళే తప్పుడు పని చేసి కాదు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి పరిస్థితి వచ్చింది, యేసయ్య నమ్ముకోబట్టి పరిస్థితి వచ్చింది. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం నిజమని నమ్మబట్టి వచ్చింది. ప్రభు కొరకు హింసించబడితే పరలోకమందు ఫలం అధికమవుతున్న వాక్యాన్ని నమ్మబట్టి ఈ పరిస్థితి వచ్చింది. విశ్వాసాన్ని బట్టిగా ఈ కష్టాలన్నీ. మీరు కూడా యేసు ప్రభు నమ్ముకుంటే సుఖాలు వస్తాయని చెప్తాక మాకు ఆధారం ఏముంది? విశ్వాసాన్ని బట్టిగా వచ్చినాయి అన్ని బాధలు. అందుచేత ఏమని చెప్తున్నాం? ప్రపంచానికి మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలన్న వాక్యం చెబుతున్నాం. పరిశుద్ధపరచబడు వారికి, పరిశుద్ధపరచువానికి ఒకటే క్రమం అని చెప్పి మా విమోచకుని కూడా శ్రమల ద్వారానే పరిపూర్ణ చేశాడే. ఇక మాకాడు దొరుకుద్దురా సుఖం? ఇది కదా బైబిల్లో ఉన్న సారం, ఇది కదా మేము ప్రపంచానికి చెప్పేది. అయినా ఇప్పటి కాలపు శ్రమలు పొందబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కాదని ఆ మహిమ మీద ఆశతో, నిరీక్షణతో ఈ బాధలు పడుతున్నాం కదా. ఇంకేం ప్రలోభ పెట్టాం, ఇంకేం మాయ చూపించాం, ఇంకే రకంగా కలిపేసుకుంటాం. ఇంకా పచ్చిగా చెప్తున్నాం, కొన్ని చోట్ల రాకండ్రా బాబు తట్టుకోలేరు మీరు అని కూడా చెప్పేశాను నేను. అప్పుడు ఆ మనిషి ఏమన్నా తెలుసా? మరి అలాగైతే ఎంతమంది ఎందుకు వచ్చేస్తాను అన్నాడు. నేను అన్నాను, ఆ పాయింట్ మీద నేను రీసెర్చ్ చేయలేదండి, మీరే చేసి చెప్పాను. ఎందుకంటే ఎక్కడెక్కడ తేడా పాడా ఉందో అన్నీ చూసి పసిగట్టుకొని పరిశోధన చేసి దాన్ని పట్టుకొని పెద్ద మనిషి ఆయనే కదా. ఇంకెందుకో నువ్వే పట్టుకొని నాకు ఎందుకు వచ్చిన సావు? నేను యేసు ప్రభు ద్వారానే స్వర్గానికి వెళ్తాను, మహిమలోకి వెళ్తాను నేను ఆ పాయింట్ మీద నమ్మకం వచ్చేసింది నాకు. సావైనా బ్రతుకైనా నీ కొరకే అని ఫిక్స్ అయిపోయాను. ఇక వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాను. ఈ లోపు ఇతరు దెబ్బలు తగులుతున్నాయి, ఒక్కోసారి గోరి సిట్లు పోతుంది, ఒకసారి కాలు ఇరిగిపోతుంది, మళ్ళీ కొట్టేయించుకొని మళ్ళీ కుంటేత్తడం తప్ప వదులుతలేదు. మనం రూట్ కరెక్ట్గా మనం పట్టుకొని వెళ్తున్నప్పుడు దారిలో పంచర్ అయిపోయింది అనుకొని రూట్ మార్చాం, టైరే పేలిపోతే కూడా రూట్ మార్చాం, ఎవడో తాగుబోతాడు గుద్దెత్తి కూడా రూట్ మార్చాం.
సాధ్యమైన జాగ్రత్తలు పడుతూ, ఎన్ని జాగ్రత్తలు పడినా దెబ్బ తగిలితే దేవుని చిత్తమని అప్పగించుకుంటూ, ఉద్యోగంకి వెళ్ళవలసింది కుంటుకుంటున్నాను అదే రూట్లో వెళ్తాం, ఎందుకంటే రూట్ కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి. ఏమంటలేదు మీరు? ఇప్పుడు ఈ రూట్ తప్పు అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇది ఈ యేసుప్రభు కరెక్టేనా? ఆయన మార్గం కరెక్టేనా? ఆ మార్గంలో శ్రమలు కూడా నిజమేనా? ఈ శ్రమలు ఇంకా మేలేనా కీడా? ఇన్ని తెలిసిన తర్వాత ఎవడైనా నన్ను కొత్తాడా? మరి ఆ బాబు మరి అయినా కలిసిపోతున్నారు, ఎందుకంటే ఇందుకే కలుతున్నారు. నాశనానికి వెళ్ళే మార్గం విశాలం, పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకని చెప్పాడు సార్ యేసుప్రభు. ఇటు వెళ్తే మంచి హైవే రోడ్ ఎట్లా ఉంటుంది, 4 lanes 6 lanes డ్రైవింగ్ సాగుతుంది. ఇటు వెళ్తేనమ్మ దేవునికి స్తోత్రం, గొప్పులు గోతులు, స్పీడ్ బ్రేకర్లు, 1/2 కిలోమీటర్లకు 5 స్పీడ్ బ్రేకర్లు, చిరాకు వచ్చేస్తుంది పేనం. కాకపోతే ఇటు మనం కోరుకున్న గమ్యం ఇటు ఉంది. ఏం చేద్దాం మరి? కొండలైనా ఎక్కుతాం, సొరంగాల్లో అయినా తిరుగుతాం, గుహల్లోనైనా దాక్కుంటాం, అడవుల్లో తలదాచుకుంటాం, చిత్రహింసలు పెట్టి బట్టలు లాగివేస్తే ఏ గొర్రె చర్మ కప్పుకొని బతుకుతాం, కానీ ఈ రూట్ వదిలిపెట్టమేక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి లిస్టు రాసి 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 అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఒక పరిశుద్ధిని పట్టుకొని కొందరు అన్నారట, అసలు నువ్వు మా ఊర్లో ఉంటా వీళ్ళు తగవు నువ్వు అన్నారట. అసలు సత్యం ఏంటి? ఆ పరిశుద్ధుడికి ఈ లోకం యోగ్యమైంది కాదు అసలు. యేసుప్రభు గారు చాలా సులువుగా చెప్పేశారండి, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఇందులో నేనేం అనలేదన్న, వాళ్ళ జోలికి వెళ్ళలేదన్న, అయినా సరే నా మీద ఎందుకో పగబట్టాను అంత ఏడ్చాక. లోకం వేసేని ద్వేషించింది అంతే. ఇందు కొట్టు చచ్చిపోయేంత ఈ విషయమై కనిపెట్టి ప్రార్థించుచుండగా అంత అక్కర్లేదు. నువ్వు కనిపెట్టక ముందే దేవుడు చెప్పేశాడు కదా. బైబిల్లో బయలుపరచబడని విషయం కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలా. బైబిల్లో తేటగా బాప్తీసం పొందడం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మరి బాప్తీసం పొందనా వద్దని కనిపెడితే ఏదో ఒక రాత్రి కాడ ఏదో పిల్లదై వచ్చి ఒక మీద కొట్టేసి బైబిల్ చదువుకోరని చెప్పి వెళ్ళిపోతుంది. అలా జరిగింది. ఒక సాక్ష్యం చెప్తాను. ఒక పెద్ద దైవజనుడు, పేరు అడగ బాగుండు నాకు, ఒక పెద్ద దైవజనుడు అసలు ఈడు మారాలి ఆడు మారాలి, ఎంతమందికి ప్రార్థన చేయటం ఎందుకు, ఎంతమందిని నాశనం చేసి సైతానం ఉన్నాడు కదా, లూసిఫర్కి మారు మనసు రావాలని 21 days ఫాస్టింగ్ ప్రార్థన చేశాడంట. ఒక్కొక్కడి కోసం ఎంతమందికి ఏడుస్తాము, ఈడొక్కడు మారితే మొత్తం లోకం మారిపోద్దని 21 days ఫాస్టింగ్. లూసిఫర్కి మారు మనసు దయచే, లూసిఫర్కి మారు మనసు దయచే ప్రార్థన చేస్తే 21 రోజులకు యేసుప్రభు రాకుండా లూసిఫర్ వచ్చాడండి. యారా నేను మారిపోవాలరా అది వేసి పెట్టి కొడితే దేవుని స్తోత్రం చెట్టు రాలిపోయిందిట. చెప్తారు అలాగా, నాకైతే తెలుసు, విన్నా చెప్తున్నాను. ఆ దిగిరెట్టుకొని జనం పెట్టుకొని అలాగే మెల్లిగా ప్రభుత్వానికి వెళ్ళిపోయాడు భక్తుడు. లూసిఫర్ కోసం ప్రార్థించాడు వీటిరా మరి. అంటే భక్తుడికి వైరాగ్యం ఎక్కువైపోయి బాగా ఆలోచించాడు. చేసి మా నాన్న మారలేదు, అమ్మ మారలేదు, తమ్ముడు మారలేదు, ఆడొక్కడు మారితే అనిపించింది. సరైన భక్తుడికి ఈ లోకం తగింది. ఉత్తమమైన దానిని నేను ఏర్పరచుకున్నందుకే వారు నాకు విరోధులైరి కదండి. అందరు కూర్చొని తాగుతున్నారు, నేను తాగను అన్నందుకు నీ మీద కోపం. అందరు లంచం తీసుకుంటున్నారు, డిపార్ట్మెంట్ ఒకడే నాకు వద్దంటే, ఇప్పుడు నీ గురించి మమ్మల్ని మేమందరం దొరికిపోవాలి, ఎంత వెళ్తామండి తీసుగా వద్దంటే ఆ టార్గెట్ ఆ రోజు నుంచి. ఈ టార్గెట్ పడలేక మన బిడ్డలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే హ్యాపీ క్రిస్మస్ అయిపోగానే భోగిలో కూడా పాలు పొందుతున్నారు. భోగి అయిపోయాగానే మరి గుడ్ ఫ్రైడే నమ్మకం చేసేస్తున్నారు. మరి గుడ్ ఫ్రైడే అయిపోయాగానే మళ్ళీ ఏసు రక్త వైద్యం దసరా పండుగలు బేపత్యం చేసేస్తున్నారు. అందులో కలిసిపోయిన తర్వాత దీపాలు కూడా మళ్ళీ టపాకాయలు కాల్చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ క్రిస్మస్ వచ్చే అవుతుంది, మళ్ళీ పండుగలు కేకులు వచ్చేస్తున్నారు. ఈ బ్యాచ్ ఎక్కడ బ్యాచ్ అంటే ఎవరితో కూడా మనం ఎందుకండి ఇబ్బంది అండి. ఒక పెద్ద మనిషి పాస్కి అన్నారు నాతో, నేను ఒకళ్ళు అన్నండి ఒకళ్ళు పన్నండి, అంటం ఎందుకండి పట్టం ఎందుకండి అని నాకు చూస్తాడట. డైలాగ్ కొట్టంటే నీకే రే ఇది నీదే, నువ్వు అందరినీ కెలుగుతావు, నీకు ఎందుకురా, అందరితో కలిసిపో,
స్టేజ్ మీద చెప్పాడు మళ్ళీ సార్, ప్రైవేట్ టాక్ కూడా కాదు. ఎందుకంటే అందరి జోలికి వెళ్ళటం, నేను ఒకళ్ళు అన్నండి ఒకళ్ళు తప్ప అన్నండి. ఆ తర్వాత ప్రసంగం నాదే కదా. అదే సమస్య లేదు. చెప్పానప్పుడు నేను ఆడికి అయ్యగారికి ఒప్పందం ఉంది. మరి ఈ ఆడజోలికి వెళ్ళడం, ఆడ అయ్యగారి జోలికి వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళు పంచుకున్నారు, వాళ్ళని ఏమంటారు మీరు తెలుసుకోండి. నాకు వాడికి పడతావు, అసలు అగ్రిమెంట్ కుదరదు. ఇక నేను శరీరంలో బతికినంత సేపు వాడికి నాకు ఈ పోరాటం తప్పదు. అయ్యగారికి ఆ పోరాటం ఉండదు, కలిసిపోయాడు. ఇప్పుడు కొట్టేశాడు అంటాడు పక్కన కూర్చొని. మరి మళ్ళీ మాటలు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వాక్యం ఏదండి, నాకు ఏదో ఉంటుంది. మన ప్రసంగంలో ఎక్కడో తగిలేస్తుంది ఏదో, అది కడుపులో పెట్టుకుంటాడు. ఎప్పుడైనా చేయి మీద దొరుకుతాడని కాపు కాశాడు. ఆ రోజు దొరికాను నేను. ఏం చేశాడు, ఒకళ్ళు అంటం ఎందుకండి, పట్టం ఎందుకండి, నేను అన్నండి పన్నండి అదే అని చదువుతున్నాడు. ఎరా ఎలాగుంది ఇప్పుడు, తగిలిందా కరెక్ట్గా మొత్తం అదే అని నా వైపు చూసి చిద్విలాసంగా ప్రసంగం చేసి ముగించాక దేవుని కృపలో మళ్ళీ మైకి మంచి చేతికి వస్తుందని సంగతి మర్చిపోయాడు. దేవుని కృపలో మనం అమర్యాదగా, దూషణగా, అవివేకంగా, కుసంస్కారంగా మాట్లాడడం కదా, కథ పవర్ఫుల్గా మాట్లాడతాం అంతే. దానికి అర్థమే ఇంక మళ్ళీ రాజీ పడతలే ఉండవు కదా. హల్లెలూయా. దేవుడు ప్రసంగం చేయనప్పుడు ఒక ఖడ్గాన్ని మన చేతికి ఇచ్చాడు, ఒక బోరను మన చేతికి ఇచ్చాడు, ఓ చేట మన చేతికి ఇచ్చాడు. స్తోత్రం. ఓ కొడవలి, ఓ కత్తి, ఓ సుత్తి, ఒక అగ్గి, ఇది కదా ఇచ్చాడు. ఓ పౌడర్ డబ్బా, ఓ ఫేర్ అండ్ లవ్లీ, ఇవి ఇవ్వలేదు యేసు ప్రభు ప్రసంగంలో. ఇది కొంచెం పూయిరా జాగ్రత్తగా. సో ఒక మేకప్ ఆర్టిస్ట్గా దేవుడు మనం చేయలేదు, శుద్ధీకరించు పనివాడిగా మార్చాడు. హల్లెలూయా. ఇన్ని బాధలు పడి, శ్రమలు పాలై, నానా హింసలు పడి, కోయబడి, కొట్టబడి, అడవుల్లో, కొండల్లో, సొరంగాల్లో, ఈ ఊర్లో ఉండెత్తలేదు, తరిమేశారు. దీన్ని బట్టి భక్తుడు అంటాడు, వరకు అసలు ఈ లోకం యోగ్యమైంది. ఊర్లో బతకలేదు, ఎక్కడ బతుకుతున్నారు? కొండల్లో, సొరంగాల్లో, అడవుల్లో. నేను ఒక మాట అంటాను, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, ఇలాంటి జనం మధ్య నీకు గంటలు, పూటలు, రోజులు హాయిగా గడుస్తున్నాయా? వాళ్ళ మధ్యలో ఉండబుద్ధి ఎత్తలేదా? దీన్ని బట్టి నీ క్వాలిటీ తెలిసిపోద్ది. నీకు మళ్ళీ ఓ నా కుమారి అని ప్రవచనం చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది ఇప్పుడు గొడవ. ఫ్రెండ్స్ మధ్యలో, బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు మధ్యలో, జనాల మధ్యలో గంటలు, పూటలు, రోజులు హ్యాపీగా గడుస్తున్నాయా? ఏదో పేరుకి, మర్యాదకి అట్లా పలకరింపు, మాట, సంస్కారం ముగించుకొని వారందరికీ దూరంగా, వెలిగా నీదైన ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో నీ సమయం ఎక్కువ గడుస్తుందా? దీన్ని బట్టి నీ క్వాలిటీ తెలిసిపోద్ది. నీకు 100 రకాల ప్రశ్నలే ఎక్కర్లేదు అసలు. నీ మొత్తం జీవితం కూడా స్కాన్ చేయక్కర్లే. 24 గంటల కాలం, 24 గంటల కాలావధిలో ఎలా నెట్టుకొచ్చావు మొత్తానికి? సంపూర్ణ రాత్రి ప్రార్థన పేరు మీద 9ంటికి స్తోత్రాలు చెప్తే 10ంటికి ప్రార్థన అయితే, 12 దాకా పాటలు ఆరాధన అయితే, 1 గంట దాకా వాక్యం చెప్తే, 1 గంటకి బ్రేక్ ఇస్తే, 2 గంటలు కూడుకుంటే, సగం మంది ఎత్తబడితే, 4ంటికి 20 అంశాలు 30 మంది కలిసి ప్రార్థన చేస్తే దాని పేరు ఏంటంట? ఇందులో ఎంత తొందర ప్రార్థన, 2 గంటలు కూడా లేదు ఇడిచిపెడితే. ఇప్పుడు దాని కూడా ఎందుకు చెప్పాను తెలుసా?
సంపూర్ణ సమర్పణ, సజీవ యాగం, ఇన్ని మాటలు ఉంటాయి కదా. సుత్తే. పేరే సంపూర్ణ సమర్పణ, పేరే సజీవ యాగం, పేరే వైరాగ్యం, పేరే ఉపేక్ష. లోపలంతా కూడా సుఖభోగాలే, ఆనందాలే, సంతోషాలే. యెషయా 53:58 మాట్లాడుతూ ఉపవాసాల గురించి, ఉపవాస దినమందు మీరు గుద్దులు ఆడుకుంటారు, లోకవార్తలు చెప్పుకుంటారు, పనివారితో కఠినమైన పనులు చేపిస్తారు, అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదన్నాడు కదా. అంటే ఒకరోజు అన్నం మానేయటం టార్గెట్ కాదు, ఆ రోజు చాలా మానేయాలి. అది బోధ. ఉపవాసం పేరు మీద నువ్వు 1 కేజీ బియ్యం మిగిలించుకోవటం సబ్జెక్టా ఏంటి? దేవుడి దేవాలయ ఈ విధం ఈ నెలలో మొత్తానికి 4 సార్లు ఉపవాసం చేశానండి, నాకు 1 కేజీలో కేజీ బియ్యం మిగిలిపడి స్తోత్రం. కేజీ బియ్యం దాచేసుకుంటే ఒక ఉపవాసం పెట్టరా? పనికి మళ్ళీ పని. అసలు కాన్సెప్ట్ నెత్తికెక్కాలి. అసలు ఆ రోజు నువ్వు లోకానికి దూరంగా ఉన్నావా? అట్లీస్ట్ లోక వార్తలు చూడండి. ఉపవాసం అంటావు, పొద్దున్న 9 దాకా పేపర్ నవ్వులేతున్నావు, 10 గంటలు ఎరా ఫాస్టింగ్ అన్నావు కదరా, 10 గంటలు కూర్చుంటాను ప్రేయర్లో. ఈలోపు ఒక్క అక్షరం కూడా అతను కూడా చదివేస్తుంటాడు పేపర్ వీడు. అదే అయిపోయాక టీవీలో వార్తలు చూస్తాడు, మళ్ళీ అదే యూట్యూబ్ చూస్తాడు మళ్ళీ కాసేపు. టీవీకి ప్రార్థనలోకి వెళ్ళిపోతాను, పొద్దు నుంచి ప్రార్థనలోకి వెళ్ళిపోతాను పేరు మీద ఎన్ని లాగించేశాడో వీడు. ఏట్రా నీ పని? అప్పులంటే భయం ఒకడు ఉన్నాడంట. అప్పులంటే భయం లేనోడు ఆడేమంటాడంటే తెలుసా? ఇవ్వనండో ఇవ్వడం, అప్పు చేసుకుంటాడు. ఇవ్వనండో నేనేమనో అండో ఇచ్చేస్తానండి బాబాలు, ఎవరే ఏం పారిపోతాం ఏంటి? ఇస్తాం ఎప్పుడే నీదే జవాబు. అడిగి ఇచ్చేవాడు కడుపులో భయం ఉంటుంది. ఆడు ఎగ్గొట్టేసే రకం కదా, ఆడికి భయమే ఉండదు, ఫీలింగ్ లేదు, ఆడికి ఫిక్స్ అయిపోయాడు. ఇవ్వను అండో ఎప్పటికీ ఇవ్వడం. ఈ బాపుతోళ్ళే క్రైస్తవులకు ప్రభువా ఈ లోకమునకు వేరుగా ప్రత్యేకించబడ్డ వారముగా నీ రాజ్యముకు ప్రతిష్ట కలిగి, వైరాగ్యము కలిగి, ఉపేక్ష కలిగి ఇంత చేసి ఫ్యామిలీ ప్యాక్ కొనుక్కొని తినేస్తారు ఒక్కడే బిర్యానీ. ఒరే ఉపేక్ష అన్నావు, వైరాగ్యం అన్నావు, సమర్పణ అన్నావు, ఎందుకంత తినేస్తున్నావురా? 3 పూటలు 1 పూటన్నా ఉండాలన్నా. ఏంటది? నాన్ వెజిటేరియన్ ఖచ్చితంగా. టిఫిన్ ఒకడున్నాడు జాగ్రత్త పరుడు, ఉన్నది 1/4 కేజీ కూరే కదరా, తినేరా. ఎందుకలా తినేయటం? చాలు కొంచెం చాలు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇడిగేటి ఎంత వైరాగ్యం, ఎంత ఉపేక్ష అని. నాడు మీ స్టడీ పెట్టా, 1/4 కేజీ కూరలో 2 ముక్కలు మిగిలిచి, ఇంత గ్రేవీ మిగిలిచ్చి దాన్ని పక్కన పెడుతుంటే అబ్బా ఎంతటి పొదుపు, ఎంతటి వైరాగ్యం. కళ్ళ ముందు కూర కనపడుతున్న నిగ్రహించుకున్నటువంటి భక్తాగ్రని వీడే కదా అనుకున్నాను నేను. ఇంత చేస్తే పొద్దున ఉప్మాలో వేసుకున్నాడు ఆ కూర. ఉప్మాలోకి చికెన్ కర్రీ ఏంట్రా అంటే అన్నా ఏదో ఒకటి అన్న, లేకపోతే నాకు చట్నీ చేస్తారన్నా, చట్నీ తింటామన్నా. బా వీడు రాత్రి కనపచ్చింది వైరాగ్యం కాదు, ఉదయకాలపు సమర్పణ. వీడు ఉప్మా కూడా తినలేడు విషయం లేకపోతే. ఈడేం ప్రసంగిస్తున్నాడు, ఈడేం సాక్ష్యం చెప్తాడు? పిల్లరా ఈ లోకము ధనాశలు నశించిపోతాయి, శరీరాశ అంటే చూసేవాడికి ఎలా ఉంటుంది? అయ్యి బాబు సజీవ యాగముగా మా శరీరము ఎవరైనా సమర్పించుకుంటారేమో, ఆడి కూర కూడా తినేద్దామని చూస్తాడు వీడు. సిగ్గుమాలిని క్రైస్తత్వం చిచ్చి అంతే. మరి కాకపోతే అన్ని మెచ్చుకుంటానేంటి నేను? దేవుని స్తోత్రం. నేనేమన్నానంటే మీకు ఈ లోకం యోగ్యంగా హాయిగా ఉంటుందా? వీళ్ళకి ఈ లోకం సెట్ అవుతుంది సార్. శూన్యమీరాలు గనురాలు దైవజనుడు ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు సకల మర్యాదలు చేయడానికి, దైవజనుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండడానికి ఆమె సిద్ధపడిపోతే, ఏదో నిప్పుల మీద ఉన్నాడు పెద్ద మనిషి. చూసింది పైన ఒక రూమ్ ఉంది, దగ్గర ఎక్క వెళ్ళిపోయిందని కూర్చొని పడి దేవుని స్తోత్రం. ఏంటి సంగతులు, మరి ఏంటి విశేషాలు? సరే ఏమంటున్నారు? ఇవన్నీ ఉండవు సార్ ఆయన దగ్గర. మీకు చాలాసార్లు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను. మళ్ళీ చాలా కాలం తర్వాత రే ఆ తల్లిగారి పాప మనకి ఇన్ని రకాల సేవలు చేస్తుంది, వాళ్ళకి ఏమన్నా అవసరమేమో సమస్య అంటే కనుక్కోరా, ప్రార్థన చేద్దాం
అంటే వారికి సంతానం లేదని చెప్పే వరకు ఎలీషాకి వారికి సంతానం లేదు అన్న సంగతి కూడా తెలియదంటే ఎంత లిమిట్గా ఉన్నాడు మనిషి, మీరు ఆలోచించండి. వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడికి ఇంట్లో ఏదో వస్తువు లేదా, టీవీ లేదా, ఫ్రిడ్జ్ లేదా కాదు, సంతానం లేరన్న వార్త కూడా తెలియలేదంటే ఎంత తక్కువ మాట్లాడుంటాడు మీరు చెప్పండి. పిచ్చాపాటి మాట్లాడే మనిషికి తెలిసిపోతాయిగా, ఆవా ఏంట్రా కవర్ లేని సంగతిలో ఆ బాపతోడికి తెలుసుద్దిగా. అంటే ఎంత తక్కువ మాట్లాడాడు మీరు, ఎంత తూకం వేసినట్టుగా. ఇక అవసరమైతే మాట్లాడతాడనమాట, లేకపోతే అతనికి మాటలు రావా అన్నట్టు ఉండిపోతాడనమాట.